Hi guys, welcome to my YouTube channel. This is Stylish Chandu. So this is my first bike review for 1000 kilometers for Apache RTR 200. So let's start the video. So we talk about two things. ఈ వీడియో అంటే ఈ బైక్ గురించి ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్ ఈ రెండు గురించి డిస్కస్ చేస్తాను. ఎందుకంటే వీడియో అంటే బైక్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి మీకు ఆల్రెడీ చాలా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో బైక్ స్పెసిఫికేషన్స్ అంటూ ఏం లేదు. సో ప్లస్ అండ్ నెగిటివ్ పాయింట్స్ నేను ఇప్పటివరకు 1000 కిలోమీటర్స్ తిప్పాను, ఆల్మోస్ట్ 1100 కిలోమీటర్స్. సో ఈ 1100 కిలోమీటర్స్లో నాకు నేను అయిన ఎక్స్పీరియన్స్ ఏంటి, నాకు అందులో ప్లస్ పాయింట్స్ ఏంటి, అందులో మైనస్ పాయింట్స్ ఏంటి అనేది చెప్తాను. సో ఓకే గైస్, సో లెట్ మీ షో యూ ద ఓడోమీటర్ ఆఫ్ ద బైక్. So this is the key. So this is the odometer. నేను తిరిగింది 1219 కిలోమీటర్స్. సో ఇది సర్వీస్ డ్యూ చూపిస్తుంది, వాళ్ళు రీసెట్ చేయలేదు. బట్ నా ఫస్ట్ సర్వీసింగ్ అనేది అయిపోయింది. సో ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత నేను ఈ వీడియో తీస్తున్నాను. అండ్ మీకు ఇందులో ఆప్షన్స్ చూసుకోండి, ట్రిప్ ఏ ట్రిప్ బి వచ్చేస్తుంది రెండు. సో ఇది అనేది ల్యాప్ టైమర్ సెట్ చేసుకోవచ్చు, ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ల్యాప్ టైం సెట్ చేసుకోవచ్చు. ఇది నాది టాప్ స్పీడ్, సో 116. అండ్ ఇది 0 to 60 3.9 seconds. ఇది వచ్చేసి యావరేజ్ స్పీడ్ కూడా చూపిస్తుంది ఇందులో. సో చూడండి 1219 కిలోమీటర్స్ నేను ఇప్పటి వరకు తిరిగాను. సో ఇది వచ్చేసి ఓడోమీటర్, దీనిది ఇగ్నిషన్ కూడా మీరు వినండి. సో ఇది వచ్చేసి ఇగ్నిషన్. ఈ బైక్లో మనకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో నాకు ప్లస్ పాయింట్స్ బాగా నచ్చింది ఏంటంటే బైక్ పికప్. సో పికప్ వచ్చేసి సూపర్ పికప్ ఉంది దీనికి. 20 horsepower కాబట్టి మోర్ దాన్ 20 horsepower, బట్ స్పోర్ట్స్ మోడ్ లో పికప్ అయితే సూపర్ ఉంది. సో 0 to 60 ట్రై చేసిన 3.9 seconds లో ఇది సక్సెస్ఫుల్లీ డన్. సో కంపెనీ ఇచ్చింది కూడా, క్లైంట్ ఇచ్చింది కూడా 3.9 seconds. సో ఐ హావ్ డన్ దట్ ఆల్రెడీ. అండ్ సెకండ్ వస్తే నాకు వెయిట్ యాక్చువల్లీ హెవీ వెయిట్ ఉండడం వల్ల మీకు గ్రిప్ అనేది మంచిగా ఉంటుంది. అండ్ టైర్స్ బేసిక్లీ మెయిన్ థింగ్, ఈ టైర్స్ వచ్చేసి హెవీ ఉండడం వల్ల దీంట్లో లీన్ మోడ్ ఏదైతే ఉందో లీన్ మోడ్ మంచిగా ఉంది. దీంట్లో లీన్ మోడ్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే, యాప్ త్రూ కనెక్ట్ చేసుకుంటే. ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే దీనికి బ్లూటూత్ ఉండడం వల్ల నావిగేషన్స్ అనేది దీనిలోనే చెక్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా మీరు లాంగ్ జర్నీస్ పోతున్నప్పుడు, లేదంటే సిటీలో ఎక్కడైనా డ్రైవ్ చేసినప్పుడు, ఇది మనకు ఏరియా తిరిగినప్పుడు మనం మ్యాప్ పెట్టుకుంటే, లొకేషన్లో పెట్టుకుంటే అదే లొకేషన్ చూపిస్తుంది. సో ఊరికి ఫోన్ తీసి బయట పెట్టడం వారు చూసుకోవడం కన్నా దిస్ ఇస్ అ బెనిఫిట్. అండ్ సెకండరీ, సో మనకి సెకండరీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూటూత్ కనెక్టెడ్ ఉండడం వల్ల అదొక బెనిఫిట్. అండ్ బ్రేక్స్ కూడా పర్ఫెక్ట్. ఏబిఎస్ 2 ABS ఉన్నాయి, డ్యూయల్ ABS కాబట్టి మనకి బ్రేక్స్ అనేది పడుతుంది. మనకి ఏంటంటే స్ట్రాంగ్ గా పడుతుంది బ్రేక్స్. నేను చాలా హైవీలో ఇప్పుడు దీనిలో నేను టాప్ స్పీడ్ ట్రై చేసింది 116. సో ఇది 116 లో కూడా నాకు ఇక్కడ ఏం ఇబ్బంది కాలేదు, వెహికల్ స్కిడ్ అనేది అవ్వదు. అండ్ ఈవెన్ తడిలో నడిపినప్పుడు, అంటే మనం నార్మల్గా వర్షం పడ్డప్పుడైనా కానీ వాటర్లో నడిపినప్పుడు కూడా వెహికల్ అనేది స్కిడ్ అవ్వదు. అదొక ప్లస్ పాయింట్స్. సో మనం నెక్స్ట్ వస్తే అనుకుంటా దీనిలో, సో ఫస్ట్ ఇందులో వచ్చేసి ఇంకోటి నెక్స్ట్ అంటే నాకు ప్రీవియస్గా బాగా నచ్చింది ఏంటంటే మోడ్స్. సో ఇందులో 3 modes ఉన్నాయి మనకి ఆల్రెడీ తెలిసింది. సో రెయిన్ మోడ్ ఒకటి, అర్బన్ మోడ్ ఒకటి, అండ్ స్పోర్ట్స్ మోడ్ ఒకటి. సో ఇందులో రెయిన్ మోడ్ మీరు చూడండి ఒకసారి. సో ఇప్పుడు ప్రజెంట్ అర్బన్ మోడ్లో ఉంది వెహికల్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ మోడ్ అండ్ నెక్స్ట్ రెయిన్ మోడ్. సో ఈ త్రీ మోడ్స్ వచ్చేసినాయి మనకి వెహికల్స్లో. ఈ 3 modes వల్ల బెనిఫిట్ ఏంటంటే, నేను డ్రైవ్ చేసినంత వరకు నాకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే, అర్బన్ మోడ్లో మనకి మైలేజ్ ఎక్కువ ఇస్తుంది వెహికల్, బట్ కాకపోతే ఏంటంటే BHP హార్స్ పవర్ అనేది కొంచెం తగ్గుతుంది మనకి. సో ఇనిషియల్ పికప్ తగ్గుతుంది. అండ్ రెయిన్ మోడ్లో ABS ఎక్కువ పనిచేస్తాయి, యాక్చువల్లీ హెవీగా వర్క్ చేస్తాయి, మొత్తం ఫుల్ ఎనర్జీతో వర్క్ చేస్తే ABS రెయిన్ మోడ్లో. అండ్ స్పోర్ట్స్ మోడ్లో ఫుల్ BHP వస్తుంది మనకి, 20.5 BHP ఉంది. కంప్లీట్ BHP అనేది స్పోర్ట్స్ మోడ్లో మీకు వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి ప్లస్ పాయింట్స్ వెహికల్గా. సో ఇప్పుడు మనం మాట్లాడేది నెక్స్ట్ వచ్చేసి మైనస్ పాయింట్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం బండి గురించి నెగిటివ్ పాయింట్స్ అంటే మైనస్ పాయింట్స్ అనేది ఏంటి ఈ వెహికల్లో మేజర్గా అనేది దాని గురించి మాట్లాడుకుందాము. సో మేజర్గా వచ్చేసి నాకు ఎక్కువగా ఇబ్బంది అయిందంటే ఏంటంటే, ఇది 8000 RPM లో లాక్ ఉంది, 8000 దాటలేదు. సో
సో 116 ఈజ్ ద టాప్ స్పీడ్ అండ్ దాన్ని మించి పోతలేదు వెహికల్, 116 దాటలేదు. సెకండ్ మేజర్ వచ్చేసి 100 అబోవ్ వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు అంటే 90, 100, 110 ఈ మధ్యలో నడిపించినప్పుడు మైలేజ్ చాలా తక్కువ ఇస్తుంది, 30 to 35 మధ్యలోనే ఇస్తుంది. సెకండ్ ఇంకోటి ఏంటంటే సర్వీస్, వీళ్ళది మెయిన్ ఇష్యూ అనేది సర్వీస్. యాక్చువల్లీ నా ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది, ఫస్ట్ సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి తక్కువనే 1000 రూపీస్ అయింది. బట్ దానిలో ఇష్యూ ఏంటంటే నా ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత నాకు ఈ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ అనేది, బ్యాక్ రేర్ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ అనేది వర్క్ చేస్తుంది. అది ఆ ఇష్యూ అనేది నాకు ఓన్లీ ఫస్ట్ సర్వీసింగ్ తర్వాతనే అయింది, దానికన్నా ముందు ఇష్యూ లేకుండే అప్పుడు వర్క్ చేసేది, బట్ ఇప్పుడు చేస్తలేదు అదండి. బట్ దానికోసం మళ్ళీ నేను ఒక 4 to 5 షోరూమ్స్ నేను తిరిగినాను సిటీలోనే, ఆల్మోస్ట్ 4, 5, 6 ఆల్మోస్ట్ మ్యాక్సిమం నా ఏరియాలో ఎన్ని షోరూమ్స్ ఉన్నాయో అవన్నీ తిరిగినాను. బట్ ఏ షోరూంలో అనేది స్టాక్ అవైలబుల్ లేదు. ఇంకోటి ఏంటంటే ఇది BS6 న్యూ మోడల్ కాబట్టి దీని స్టాక్ అవైలబుల్ లేదని చెప్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ నేను నా షోరూంలో ఎక్కడైతే తీసుకున్నానో అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేయించినాను, అది కూడా 1 వీక్ పడుతుంది, 10 days పట్టొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ వితౌట్ ఇండికేటర్, లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ లేకుండానే బైక్ డ్రైవ్ చేస్తున్నా. ఇది అనేది మేజర్ మైనస్ పాయింట్ నాకు. సర్వీస్ అంటే మనకి సర్వీస్ అనేది లేదు కంపెనీ త్రూ. సో దీనిలో ఫర్దర్గా మైనస్ పాయింట్ ఏంటంటే, యాక్చువల్లీ ఇది మైనస్ పాయింట్ అనకూడదు, బట్ నాకు ఇంతకుముందు నేను డ్రైవ్ చేసిన వెహికల్స్ 125cc వెహికల్స్, సో దాంతో కంపేర్ చేస్తే ఏంటంటే అది లైట్ వెయిట్ వెహికల్స్, ఇది హెవీ వెయిట్ 152 kgs ఉంది ఇది. సో నా హైట్కి ఓకే అవుతుంది, నా హైట్ 5.9. సో నా హైట్కి చూడండి నా కాళ్ళు ఎక్కడ వర్క్ అవుతున్నాయో యూ కెన్ చెక్. సో ఇది నా హైట్కి 5.9 ఉంది కాబట్టి నా హైట్కి చూడండి ఇంతవరకు వస్తుంది. అండ్ ఏంటంటే బండి హెవీ ఉండడం వల్ల కొంచెం టర్నింగ్ రేడియస్ ఇది తక్కువ ఉంది, అదొక మేజర్ ఇష్యూ, టర్నింగ్ రేడియస్ అనేది తక్కువ ఉండడం వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే ఓడోమీటర్లో మనకి యాన్ యావరేజ్ మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది చూపించదు. సో మైలేజ్ మనం ఇంత ఒక ఫుల్ ట్యాంక్ ఇచ్చిన తర్వాత మనకి ఎన్ని కిలోమీటర్స్ పోతుంది అది చూపించదు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే స్టాండ్ అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను. బట్ అదర్ వెహికల్స్లో లైక్ FZ250 అలా కానీ అదర్ వెహికల్స్లో స్టాండ్ ఇండికేటర్స్ ఉంటాయి, బట్ ఇందులో స్టాండ్ ఇండికేటర్ అనేది లేదు. ఒక ఇందులో స్క్రీన్ మీద కూడా చూపించదు స్టాండ్ ఉన్నది అన్నట్టు, అదొక మైనస్ పాయింట్. సో ఈ బైక్ గురించి ఎంక్వైరీ చేయకముందు నాది యాక్చువల్లీ ఒరిజినల్ ప్లాన్ వచ్చేసి 250cc తీసుకుందామని, ఎందుకంటే నా ప్లానింగ్ అనేది లాంగ్ టూర్స్ వెళ్దామని చెప్పేసి. సో దానికి మేజర్గా హెవీ సీసీ బైక్స్ ఉంటేనే బెటర్ అని చెప్పేసి నేను 250cc లైక్ హస్క్వర్నా, అదర్వైజ్ FZ250, ఈ జిక్సర్ 250 ఇవన్నీ నేను ఆప్షన్స్లో పెట్టుకుని ఇది చూస్తున్నాను. బట్ ఏంటంటే జిక్సర్ 250cc చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. మేజర్ ఏంటంటే వెరీ రేర్ ఆప్షన్స్, అది నేకెడ్ బైక్స్కి. నేకెడ్ బైక్స్లో అవైలబుల్ ఉందంటే ఓన్లీ FZ250, హస్క్వర్నా అండ్ స్వాట్ పిలన్ అండ్ బిగ్ పిలన్ అండ్ ఇది KTM, ఈ కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఈవెన్ జిక్సర్ కూడా ఉంది, జిక్సర్లో కూడా నేకెడ్ బైక్స్ వచ్చినాయి. బట్ ఇష్యూస్ ఏంటంటే అవిటికి ఉన్న పవర్, ఇప్పుడు FZ250కి వచ్చేసి 20.5 bhp ఉంది, దీనికి 20.5 bhp. సో డిఫరెన్స్ ఏం లేదు, దాని bhp దీని bhp సేమ్. కాకపోతే దాని వెయిట్ వచ్చేసి 154 ఉంది, దీని వెయిట్ వచ్చేసి 152 ఉంది, 2 kgs తక్కువ ఉంది దీని వెయిట్. దానివల్ల సో నాకు రన్నింగ్ కూడా మంచిగా అవుతుంది. సో అది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మీకు అది స్పీడ్ అనేది పికప్ అనేది తగ్గిపోతుంది అక్కడ. ఇంకోటి మైలేజ్ కూడా తగ్గుతుంది. సో దీని బెనిఫిట్ అనేది నాకు మైలేజ్ కూడా నాకు బెనిఫిట్ అవుతుంది ఎప్పుడైనా లాంగ్ టూర్స్. ఇవి యాక్చువల్లీ నేను ప్లాన్ చేసింది లాంగ్ టూర్స్ కోసమే. సో వై అపాచీ అనేది మెయిన్ క్వశ్చన్ చాలా. సో ఎందుకు అపాచీ నేను ఎందుకు తీసుకున్నాను, 200cc సెగ్మెంట్స్లో అదర్ బైక్స్ కూడా ఉన్నాయి మనకి, లైక్ NS200 ఉంది. NS200 వచ్చేసి 26 bhpతో ఉంటుంది NS చూసుకుంటే. అండ్ అదర్ బైక్స్ హార్నెట్ ఉన్నా కానీ వేరే ఎక్స్పల్స్ వచ్చింది కొత్తగా. ఎక్స్పల్స్ యాక్చువల్లీ ఫస్ట్ ఎక్స్పల్స్కి వెళ్దాం అనుకున్నా, బట్ ఎక్స్పల్స్ వచ్చేసి 200cc, బట్ దాని హార్స్ పవర్ తక్కువ ఉంది. అండ్ అదర్ దాన్ దట్ ఏంటంటే అది ఓన్లీ ఫర్ అడ్వెంచర్ పర్పసెస్. సో మనకి టూరింగ్ పర్పసెస్కి ఎక్కువ యూజ్ అవ్వదు, ఓన్లీ అడ్వెంచర్ పర్పస్ బైక్ కాబట్టి. సో దాన్ని ప్రిఫర్ చేయలేకపోయినాను. అండ్ సెకండ్ వచ్చేసి మనకి NS, వై నాట్ NS ఏంటంటే ఆల్రెడీ సిటీలో చాలామంది చిన్నపిల్లలు కూడా యూజ్ చేసే బైక్ అది. సో నాకు ఏంటంటే అందరు వాడే బైక్ కదా, ఎందుకులే అని చెప్పేసి ఏదైనా యూనిక్గా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసినాను. అండ్ ఏంటంటే దాంట్లో ఇది కాస్ట్ తక్కువ అండ్ డిఫరెంట్ లుక్స్ కూడా నాకు బాగా నచ్చినాయి దీన్ని. అండ్ NS ఏంటంటే పల్సర్లో కామన్ బైక్ అయిపోయింది అది, అందుకని చెప్పేసి నేను NS ప్రిఫర్ చేయలేదు. అండ్ అదర్ హార్నెట్ వచ్చేసి మీకు చాలా తక్కువ, ఏమంటే 184cc, అది 186 అనుకోండి, అది 184cc, bhp కూడా 16, 15, 17 ఉంది యాక్చువల్లీ. సో దాని పవర్ తక్కువ.
సో అండ్ ఇంకోటి XC250కి వెళ్ళకపోవడానికి నాకు మెయిన్ రీజన్ ఏంటంటే యాక్చువల్లీ అది ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనుకున్నాను నేను, బట్ అది యాక్చువల్లీ ఆయిల్ కూల్డ్ ఇంజినే. బట్ ఆడు కంపెనీ వాడు ఎయిర్ కూల్డ్ అని క్లెయిమ్ చేస్తున్నాడు, వాళ్ళ బ్రౌచర్స్లో పెడుతున్నాడు ఎయిర్ కూల్డ్ అని చెప్పేసి, అంటే దాంట్లో కూడా ఏదో మేజర్ డిఫాల్ట్ ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకొని నేను బ్యాక్ స్టెప్ వేసిన XC250కి. అది తీసుకోలేదు, మెయిన్ ప్లాన్ అదే ఉంది నాకు యాక్చువల్లీ XC250. సో దాంతో కంపేర్ చేసి ఈ బైక్ కూడా నాకు పికప్ బాగానే ఉంది. సో అందుకని చెప్పేసి ఓవరాల్గా అన్ని బైక్స్ కంపేర్ చేసి నేను తీసుకున్న బైక్ ఇది. అండ్ తీసుకున్న తర్వాత కూడా ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ బైక్. సో ఇదైతే టిల్ నౌ 1000 కిలోమీటర్స్ వరకు నా రివ్యూ. నెక్స్ట్ వచ్చేసి 10,000 కిలోమీటర్స్కి రివ్యూ పెడతాను, అది కూడా చూడండి. ఎందుకంటే 10,000 కిలోమీటర్ ఇప్పుడైతే కొత్త బైక్ కాబట్టి నచ్చచ్చు, బట్ 10,000 కిలోమీటర్స్ తర్వాత నచ్చుతుందో నచ్చదో అనేది అది మనకు తెలియదు కదా. సో ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అప్పుడు నేను 10,000 రివ్యూ ఒకటి పెడతాను. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో, ఎలా డ్రైవ్ చేయగలము, బైక్ ఎలా ఉంటుందో అనేది మనకి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది చూడాలి. థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడ వరకు వచ్చినారంటే వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. ఒకసారి 360 డిగ్రీ వ్యూ అనేది చెక్ చేసుకోండి.